40 దినములు ఉపవాస ప్రార్థనా దినములు కొనసాగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ప్రార్థనలు, మరి ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంత్రమును సంఘముగా మరి రాబోతున్న ప్రజల కొరకు, సభ నిమిత్తం అనేకుల కొరకు మేము ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాం. మరి సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా మరి ఫ్యామిలీగా ఉన్న మీ అందరి కొరకు కూడా నిశ్చయంగా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ అందరి జీవితాలు ఈ సంవత్సరం గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. కనుక మానక మన ఛానల్ని ఫాలో అవుతూ ఈవినింగ్ లైవ్స్లో పార్టిసిపేట్ చేస్తూ వాగ్దానాన్ని అనేకులకి షేర్ చేస్తూ మరి దేవుడు మిమ్మల్ని నడిపించిన కొలది, మీకు అనుగ్రహించిన అనుకూలత కొలది ఈ 40 దినముల ఉపవాస ప్రార్థన ముగింపు సభలో మీరు కూడా పాల్గొనండి. మంగళవారం అక్టోబర్ 14 ఉదయకాలం 10 గంటల నుండి. మీరు ఎక్కడి నుంచి రావడానికైనా బస్, ట్రైన్ ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. మెయిన్ సిటీ ఖమ్మంలోనే ఈ యొక్క పరిచర్య కాబట్టి దేవుని బిడ్డలారా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోనండి. దైవజనులు కంప్లీట్ ఫాస్టింగ్స్లో, ప్రేయర్స్లో కొనసాగుతూ ఉన్నారు. ఆత్మబలంతో దేవుడు నింపుతున్నాడు. బలమైనటువంటి శక్తి కలిగిన ఆరాధన, జీవితాలను మార్చే దైవికమైనటువంటి బలమైన ప్రత్యక్షత ద్వారా ఆ దినం ప్రభు మనల్ని దర్శించబోతున్నాడు. స్వస్థతలు, సూచక క్రియలు, గర్భఫలం లేని వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు, నానా విధమైనటువంటి సమస్యలతో ఉన్న వారి కొరకు మరి దైవజనులు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబోతున్నారు. కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకుందాం. ముగింపు సభ అక్టోబర్ 14 కాబట్టి అందరం కూడా సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. ఈ దినం మరి శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. హబకుకు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు, నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలుదేరుచున్నావు. దుష్టుల కుటుంబీకులలో ప్రధానుడొక్కడునూ ఉండకుండా వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలన చేయుచున్నావు. ఆమెన్. హల్లెలూయా. శ్రేష్టమైన వాగ్దానం. దేవుని బిడ్డలారా, మరి ప్రవక్త అయిన హబక్కుకు మరి మాట్లాడుతున్నటువంటి మాట. దేవుడు మరి హబక్కు కనిపెడుతున్నాడు తన ప్రజల జీవితంలో జరుగుతున్నటువంటి అన్యాయము, దుష్టులైన ప్రజలు వారి మీద అధికారం చేస్తూ వారికి తీర్పులు తీరుస్తూ వారిని శిక్షలకు, శ్రమలకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో హబక్కుకు మరి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ కనిపెడుతూ దేవుని రక్షణ కొరకు నిరీక్షిస్తూ పలుకుతున్నటువంటి మాట ఈ ఉదయకాలం దేవుడు మనకి వాగ్దానంగా అనుగ్రహించి ఉంటున్నాడు. చదువుకున్నాం కదా, నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచు ఉన్నావు, మరి ముఖ్యంగా నీవు నియమించిన నీ అభిషిక్తుని రక్షించుట కొరకు నీవు బయలుదేరుచు ఉన్నావు. దుష్టుల సమాజంలో ప్రధానుడు ఒక్కడును ఉండకుండునట్లుగా వాడి మెడను తలను నీవు ఖండించి నిర్మూలన చేయుచున్నావు అనేటటువంటి మాట. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుడు ఏం చేస్తాడు అంటే తన జనులను రక్షించటానికి ఆయన తన నివాసంలో నుండి, తన సన్నిధిలో నుండి దేవుడు బయలుదేరతాడట. అంతేకాక ఆయన నియమించినటువంటి అభిషిక్తుని కొరకు, ఆయన నియమించుకున్న తన సేవకుల కొరకు, ఆయన ఏర్పరచుకున్నటువంటి తన ప్రజల కొరకు దేవుడు మౌనంగా ఉండడు. కానీ శ్రమల మధ్యలో, పోరాటములలో ఉంటున్నప్పుడు, అపనిందలు వేయబడుతూ ఉన్నప్పుడు, హింసించబడుతూ ఉన్నప్పుడు దేవుడు తాను నియమించుకున్నటువంటి తన దాసుల విషయమై వారిని రక్షించుట కొరకు, న్యాయం తీర్చుట కొరకై దేవుడు బయలుదేరుతూ ఉన్నాడంట. ఆమేన్. హల్లెలూయా. నీ శత్రువులను నిర్మూలన చేయటం ప్రాముఖ్యము కాదు, కానీ ఆయన నిన్ను రక్షించడానికి బయలుదేరుతున్నాడు అనేది మనకి ఉదయకాలం శుభవర్తమానం. హల్లెలూయా. నిన్ను రక్షించటానికి, నీ నిందల్లో ఉండి నిన్ను విడిపించటానికి, నీ నీతిని, నీ నిర్దోషత్వాన్ని మరి తేజో వెలుగు వలె ఆయన ప్రకాశింపచేయటానికి బయలుదేరబోతూ ఉన్నాడు. కనుక ఈ మాటను బట్టి, వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. నీ మీదకి లేచిన ఎటువంటి పోరాటమునైనా దేవుడు అణిచివేసి నీకు గొప్ప విడుదలను ఇవ్వబోతున్నాడు. నీ శత్రువుని లయపరచబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నీకున్న అన్ని విషయాలు, ఆత్మీయ విషయం కావచ్చు, ఆర్థిక విషయం కావచ్చు, భౌతిక పరిస్థితులు ఏవైనా కావచ్చు, శత్రువుని ఎదుటి నుండి ఆయన కొట్టివేసి నీకు గొప్ప విడుదలను దయచేయబోతున్నాడు. కనుక ధైర్యం తెచ్చుకోండి. ఈ వాగ్దానం మరి మరొకసారి వినండి, చక్కగా ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవుడు నిశ్చయంగా మన పక్షాన ఆయన రక్షించుటకై బయలుదేరబోతున్నాడు. ఆయన నియమించినటువంటి తన దాసులమైన మన కొరకు ప్రభు నిశ్చయంగా కదలబోతున్నాడు. ఆయన మన విషయంలో జోక్యం చేసుకోబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇది మొదలుకొని దేవుడు మన జీవితంలో చేయబోతున్న ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములు ప్రభువా. శ్రేష్టమైన రీతిలో ఉదయకాలం నాయన మంచి వాగ్దానం మాకు అనుగ్రహించి మమ్మలను ప్రోత్సాహపరుస్తున్నందుకు నీకు వందనములు అయ్యా. నీవు నియమించిన నీ అభిషిక్తుని రక్షించుటకు నువ్వు బయలుదేరుతున్నావని ప్రభా, నిశ్చయంగా నీ ప్రజలను రక్షించటానికి ప్రభా నువ్వు బయలువెళ్ళి ఉన్నావని తండ్రి తెలియపరుస్తూ ఉన్నావు. దుష్టుని మెడను ప్రభా తలను ఖండించి నిర్మూలం చేసి నీ ప్రజలకు నాయన నిశ్చయంగా తండ్రి దీవెనను విడుదలను అనుగ్రహించే దేవుడు. మా శత్రువైన అపవాది వాడికి సిగ్గు కలగాల, మా నుండి వారు నిర్మూలం చేయబడాలా, అపవాది మాకు దూరపరచబడాలా. నిశ్చయంగా ప్రభా ఈ శోధన కాలంలో నీ ప్రజలందరికీ ఒక విడుదల దయచేయండి. మా ప్రజల పక్షమున ప్రభా న్యాయంను జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. ఎవరెవరి కుటుంబాలు ఇంకా రక్షణ మారు మనసు పొందని బిడ్డలు ఉంటున్నారో దర్శించండి. ఆ కుటుంబాలకి నీ రక్షణ కార్యం జరుగునుగాక. మారు మనసుతో నీ ప్రజలు నింపబడుదురుగాక. నీ తట్టు ప్రభా వారు తిరుగుదురుగాక. అద్భుతమైన కార్యం చేయండి ప్రభువా. ఇంకను తండ్రి భౌతిక సంబంధంగా ఎందరు సఫరింగ్స్తో ఉంటున్నారో వారికి విడుదల కలగాలి. కోర్టు కేసులు ప్రభా, భూతగదాలు, భయంకరమైన అప్పుల కాడి యేసునామములో విరగొట్టబడాలి అయ్యా. విడుదలనివ్వండి తండ్రి. వివాహం కాని బిడ్డలను దర్శించండి అయ్యా. వారి వివాహాల కొరకు ద్వారం తెరవండి అయ్యా. చక్కటి సంబంధములో నడిపించండి. ఘనముగా వారి వివాహాలు జరుగునుగాక. గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి. యేసునామములో ఉదయకాలం వారి గర్భం తెరవబడునుగాక. చక్కటి నాయన గర్భఫలం పొంది బిడ్డల్ని సాక్షులుగా వర్ధిల్లుదురుగాక అయ్యా. తండ్రి భూతగాదాల నుంచి ప్రభా విడుదల అయ్యా. ఉద్యోగ ప్రయత్నాలు నీ బిడ్డలకి కార్యంలో జరుగునుగాక ప్రభా. ఆర్థికంగా దీవించండి తండ్రి. ప్రతి నష్టం నుండి విడుదలేయండి. అనారోగ్యంతో ఎవరెవరు ఉంటున్నారో ప్రభా యేసునామములో వారికి ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. హాస్పిటలైజ్ అయిన బిడ్డలకు యేసునామములో విడుదల కలుగునుగాక. మానసిక రోగులు యేసునామములో స్వస్థపరచబడుదురుగాక. స్థిమితం ప్రభా వారికి దయచేయండి. అన్ని విషయాల్లో ప్రభా వారిని స్థిరపరచండి. ఆటంకాలు కొట్టివేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి తండ్రి అయ్యా ఈ వాగ్దానం నెరవేర్చండి. నీ దయా కిరీటం వారికి ధరింపచేయమని శుభములను ప్రభా ప్రకటిస్తున్నాం. వారిని మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. 40 దినములు ఉపవాస ప్రార్థనా దినములు కొనసాగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ప్రార్థనలు మరి ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంత్రమును సంఘముగా మరి రాబోతున్న ప్రజల కొరకు, సభ నిమిత్తం అనేకుల కొరకు మేము ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నాం. మరి సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా మరి ఫ్యామిలీగా ఉన్న మీ అందరి కొరకు కూడా నిశ్చయంగా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మీ అందరి జీవితాలు ఈ సంవత్సరం గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. కనుక మానక మన ఛానల్ని ఫాలో అవుతూ ఈవినింగ్ లైవ్స్లో పార్టిసిపేట్ చేస్తూ వాగ్దానాన్ని అనేకులకి షేర్ చేస్తూ మరి దేవుడు మిమ్మల్ని నడిపించిన కొలది, మీకు అనుగ్రహించిన అనుకూలత కొలది ఈ 40 దినముల ఉపవాస ప్రార్థన ముగింపు సభలో మీరు కూడా పాల్గొనండి. మంగళవారం అక్టోబర్ 14 ఉదయకాలం 10 గంటల నుండి. మీరు ఎక్కడి నుంచి రావడానికైనా బస్, ట్రైన్ ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. మెయిన్ సిటీ ఖమ్మంలోనే ఈ యొక్క పరిచర్య కాబట్టి దేవుని బిడ్డలారా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోనండి. దైవజనులు కంప్లీట్ ఫాస్టింగ్స్లో, ప్రేయర్స్లో కొనసాగుతూ ఉన్నారు. ఆత్మబలంతో దేవుడు నింపుతున్నాడు. బలమైనటువంటి శక్తి కలిగిన ఆరాధన, జీవితాలను మార్చే దైవికమైనటువంటి బలమైన ప్రత్యక్షత ద్వారా ఆ దినం ప్రభు మనల్ని దర్శించబోతున్నాడు. స్వస్థతలు, సూచక క్రియలు, గర్భఫలం లేని వారి కొరకు ప్రత్యేక ప్రార్థనలు, నానా విధమైనటువంటి సమస్యలతో ఉన్న వారి కొరకు మరి దైవజనులు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబోతున్నారు. కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకుందాం. ముగింపు సభ అక్టోబర్ 14 కాబట్టి అందరం కూడా సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.